Hello students, welcome to my English Journey YouTube channel, and today we are going to explain the 8th class CBSE English textbook first unit, the best Christmas present in the world. ఈ పాఠాన్ని మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. బిఫోర్ యూ రీడ్, దేర్ ఆర్ సమ్ డేట్స్ ఆర్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ దట్ ఆర్ సో సిగ్నిఫికెంట్ దట్ ఎవ్రీ వన్ నోస్ అండ్ రిమెంబర్స్ దెమ్. చరిత్రలో కొన్ని మర్చిపోలేని రోజులు ఉన్నాయి. ద స్టోరీ యూ విల్ రీడ్ మెన్షన్స్ వన్ ఆఫ్ సచ్ డేట్ అండ్ ఈవెంట్. అలాంటి ఒక సంఘటన ఈ స్టోరీ గుర్తు చేస్తుంది మీకు. ఏ వార్ బిట్వీన్ ద బ్రిటిష్ అండ్ ద జర్మన్స్ ఇన్ 1914. జర్మన్స్కి బ్రిటిష్కి మధ్యనటువంటి జరిగిన యుద్ధం కోసం చెప్తుందనమాట. కెన్ యూ గెస్ విచ్ వార్ ఇట్ వాజ్? అది ఏ యుద్ధమో మీరు చెప్పగలరా? అలాగే ఇక్కడ కొన్ని డేట్స్ ఇచ్చాడు. ఇవి ఏ యుద్ధాలు మీరు కనిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆన్సర్స్ 23rd పేజీలో ఉన్నాయి. I spotted it in a junk shop in Bridport. ఏ రోల్ టాప్ డెస్క్. రోల్ టాప్ డెస్క్ మీన్స్ రాత రాసుకునే బల్ల. దాన్ని ఎక్కడ చూసానంటే ఒక జంక్ షాప్లో చూశాను. స్పాటెడ్ అంటే సా ఇట్ లేదా ఫౌండ్ ఇట్, చూడడాన్ని స్పాటెడ్ అంటారనమాట. సో ఆ రాత రాసుకునే డెస్క్ని నేను ఎక్కడ చూసానంటే బ్రిడ్పోర్ట్లోని ఒక జంక్ షాప్లో చూశాను. ద మ్యాన్ సెడ్ ఇట్ వాజ్ ఎర్లీ 19th century. అక్కడ అమ్ముతున్న మనిషి చెప్పాడు అది 19th century యొక్క ప్రారంభానికి సంబంధించినటువంటి రోల్ టాప్ డెస్క్ అనమాట. అండ్ ఓక్ అనేది ఒక చెట్టు పేరు. సో ఓక్ ట్రీ యొక్క కలపతో తయారైనటువంటి డెస్క్ అని చెప్పారు. ఐ హ్యాడ్ వాంటెడ్ వన్. నాకు ఒకటి కావాలనిపించింది, కొనుక్కోవాలనుకున్నాను. బట్ దేవర్ ఫార్ టు ఎక్స్పెన్సివ్. అది చాలా ఎక్కువ ఖరీదైందనమాట. ఎక్స్పెన్సివ్ మీన్స్ ఓవర్ కాస్ట్ అనమాట. వన్ వాజ్ ఇన్ ఎ బ్యాడ్ కండిషన్. ద రోల్ టాప్ ఇన్ సెవరల్ పీసెస్. వన్ లెగ్ వాజ్ క్లమ్జీలీ మెండెడ్. స్కాచ్ మార్క్స్ ఆల్ ఓవర్ వన్ సైడ్. ఇది చూడడానికైతే మిగతావన్నీ ఖరీదైనవి చాలా నీట్గా ఉన్నవి, కానీ ఇంకో డెస్క్ని చూసాడు, అది ఎలా ఉందంటే బ్యాడ్ కండిషన్లో ఉంది, చూడడానికి బాగోలేదు కండిషన్. రోల్ టాప్ అనేది చాలా రకాల పీసులుగా ఉంది. ఒక లెగ్ అనేది మెండెడ్ అంటే రిపేర్ చేయబడింది, కానీ క్లమ్జీలీ చూడడానికి అందవికారంగా ఉందన్నమాట. అంటే ఒక కాలు విరిగిపోయిందని అందవికారంగా రిపేర్ చేశారు. స్కాచ్ మార్క్స్ అంటే కాలిపోయిన గుర్తులు అనమాట. ఆ కాలిపోయిన గుర్తులో ఆల్ డౌన్ వన్ సైడ్, ఒకవైపు అంతా కాలిపోయినట్టుగా ఉందన్నమాట. ఇట్ వాజ్ గోయింగ్ ఫర్ వెరీ లిటిల్ మనీ. గోయింగ్ ఫర్ అంటే ఇక్కడ ఇచ్చాడు, వాజ్ సెల్లింగ్ ఫర్, అమ్ముతున్నారు. ఎంత రేటుకి అమ్ముతున్నారు? లిటిల్ మనీ, తక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు. ఐ థాట్ దట్ ఐ కుడ్ రిస్టోర్ ఇట్. నేనేమనుకున్నానంటే దీన్ని తీసుకుంటే నేను దాన్ని బాగు చేసుకోగలను. రిస్టోర్ మీన్స్ రిపేర్, బాగు చేసుకోగలను అనుకున్నాను. ఇట్ వుడ్ బి ఏ రిస్క్, ఏ ఛాలెంజ్. ఇలాంటి అందవికారమైన దాన్ని తీసుకుని బాగు చేయాలనుకోవడం, కొనుక్కోవాలనుకోవడం అయితే ఒక రిస్కే, ఒక ఛాలెంజే. బట్ ఐ హ్యాడ్ టు హ్యావ్ ఇట్. కానీ నాకు అంతకు మించి ఇంకో ఆప్షన్ లేదు, నేను అలా చేయాల్సిందే. ఎందుకంటే ఎక్కువ డబ్బులు నా దగ్గర లేవు ఖరీదైంది కొనుక్కోవడానికి. ఐ పెయిడ్ ద మ్యాన్ అండ్ బ్రాట్ ఇట్ బ్యాక్ టు మై వర్క్ రూమ్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద గ్యారేజ్. నేను అతనికి డబ్బులు ఇచ్చి దాన్ని నా వర్క్ రూమ్కి తీసుకొచ్చాను. గ్యారేజ్ వెనక ఉన్న వర్క్ రూమ్కి తీసుకొచ్చేసాను. ఐ బిగాన్ టు వర్క్ ఆన్ ఇట్ ఆన్ క్రిస్మస్ ఈవ్. వర్క్ ఆన్ ఇట్ అంటే దాని యొక్క పనిలో పడ్డాను క్రిస్మస్ ఈవ్ డేట్న. క్రిస్మస్ ఈవ్ అంటే మీకు తెలుసు కదా, క్రిస్మస్ రోజు ముందు రోజునే క్రిస్మస్ ఈవ్ అనే పండుగ జరుపుకుంటారు. ఆ రోజు దాని మీద నేను పనిచేయడం మొదలుపెట్టాను. దాని మీద పనిచేయడం అంటే దాన్ని రిపేర్ చేసే పని. సెకండ్ పారాగ్రాఫ్. ఐ రిమూవ్ ద రోల్ టాప్ కంప్లీట్లీ అండ్ పుల్డ్ అవుట్ ద డ్రావర్స్. నేను ఆ రోల్ టాప్ని కంప్లీట్గా విడదీసి డ్రావర్స్ని అంటే సొరుగుల్ని బయటకు తీశాను. ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. వెనీర్ అంటే థిన్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ డెకరేటివ్ వుడ్ ఆన్ ద ఫర్నిచర్ ఆఫ్ చీప్ వుడ్ వేర్. వెనీర్ అంటే మన ప్లేవుడ్ లాంటిది ఉంటుంది చూసారా, అలాంటిది మొత్తం చర్మంలా ఉండేదంతా ఊడిపోయి వచ్చిందనమాట. ఇట్ లుక్ లైక్ వాటర్ డ్యామేజ్ టు మీ. నాకు చూడడానికి ఏమనిపించిందంటే ఈ డెస్క్కి ఏదో వాటర్తో డ్యామేజ్ జరిగింది. బోత్ ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ క్లియర్లీ టేకెన్ దర్ టోల్ ఆన్ దిస్ డెస్క్. టేకెన్ దర్ టోల్ అంటే డ్యామేజ్డ్, అంటే ఫైర్, వాటర్ రెండు కూడాను ఈ డెస్క్ మీద తమ ప్రతాపం చూపించి నాశనం చేశాయి. అంటే బహుశా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చు, తర్వాత మంటల్ని ఆర్పడానికి నీరు కొట్టి ఉండొచ్చు. ఆ విధంగా డెస్క్ అనేది చాలా పాడుపడిపోయింది. ద లాస్ట్ డ్రావర్ వాజ్ స్టక్ ఫాస్ట్. చివరి డ్రావర్ అంటే అన్ని డ్రావర్స్ వచ్చేసాయి, కానీ చివరి డ్రావర్ మాత్రం గట్టిగా టైట్గా అతుక్కొని పోయిందనమాట. ఐ ట్రైడ్ ఆల్ ఐ కుడ్ టు ఈజ్ ఇట్ అవుట్. ఈజ్ ఇట్ అవుట్ మీన్స్ చాలా మృదువుగా జాగ్రత్తగా దాన్ని తీయడానికి ప్రయత్నించాను. జెంట్లీ అంటే మృదువుగా. ఇన్ ద ఎండ్ చివరికి అంతకీ రాకపోయేసరికి ఐ యూజ్డ్ బ్రూట్ ఫోర్స్. బ్రూట్ ఫోర్స్ అంటే
యూజ్ మచ్ ఫోర్స్ అని అర్థం. చాలా ఎక్కువ శక్తిని ఒక్కసారి ఉపయోగించి లాగాను. ఐ స్ట్రక్ ఇట్ షార్ప్లీ విత్ ద సైడ్ ఆఫ్ మై ఫిస్ట్. నేను నా పిడికిలతో ఒక్క దెబ్బ వేశాను. అండ్ ద డ్రావర్ ఫ్లూ ఓపెన్ టు రివీల్. ఆ డ్రావర్ ఒకసారిగా తెరుచుకుంది. అప్పుడు ఏంటి రివీల్ అయింది, ఏంటి కనిపించిందంటే ఏ షాలో స్పేస్ అండర్నీత్. దాని కింద ఒక తక్కువ లోతు కలిగిన స్థలం కనిపించింది. ఏ సీక్రెట్ డ్రాయర్ అంటే ఇంకేముంది అక్కడ, ఇంకో సీక్రెట్ డ్రావర్ అనేది అక్కడ ఉందన్నమాట. దెర్ వాజ్ సంథింగ్ ఇన్ దేర్. అక్కడ ఏదో ఉంది. అంత సీక్రెట్గా ఉన్న డ్రావర్లో ఏదో ఉంటుంది కదా. ఐ రీచ్డ్ ఇన్ అండ్ టుక్ అవుట్ ఎ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. అక్కడికి చేరుకున్న నేను ఒక చిన్న బ్లాక్ టిన్ బాక్స్ని బయటకు తీశాను. టిన్ అంటే ఒక లోహపు బాక్స్ని బయటకు తీశాను. సెల్హుడ్ టేప్డ్ టు ద టాప్ ఆఫ్ ఇట్ వాజ్ ఎ పీస్ ఆఫ్ లైన్డ్ నోట్ పేపర్. దానిపైన సెల్లోతో అతికించబడి ఉంది ఒక నోట్ పేపర్ అది. అండ్ రిటన్ ఆన్ ఇట్ ఎ షీట్ ఇన్ ఎ షేకీ హ్యాండ్ రైటింగ్ జిమ్స్ లాస్ట్ లెటర్. అది ఒక నోట్ పేపర్. దాని మీద ఏమి రాయబడి ఉందంటే కాస్త చెదిరినటువంటి హ్యాండ్ రైటింగ్లో జిమ్ యొక్క చివరి ఉత్తరం, రిసీవ్డ్ January 25th, 1915. ఆ డేట్లో నాకు అందింది. టు బీ బరీడ్ విత్ మీ వెన్ ద టైమ్ కమ్స్. ఎప్పుడైతే సమయం వస్తుందో నాతోనే దీన్ని కూడా అంత్యక్రియలు చేయాలి. అంటే నా చివరి వరకు దీన్ని నాతో ఉంచుకోవాలన్నట్టుగా అవసరం ఉంది. అంటే దాని అర్థం ఏంటి, ఈ ఉత్తరం ఎవరిదో కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐ న్యూ యాజ్ ఐ డిడ్ ఇట్ వాజ్ ద రాంగ్ ఆఫ్ మీ టు ఓపెన్ ద బాక్స్. నాకు తెలుసు ఇప్పుడు ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేసి చదవడం అనేది తప్పని నాకు తెలుసు. బట్ క్యూరియాసిటీ గాట్ ద బెటర్ ఆఫ్ మై స్క్రపుల్స్. స్క్రపుల్స్ అంటే అపరాధ భావం. ద ఫీలింగ్ దట్ మేక్ యూ హెసిటేట్ టు డూ సంథింగ్ రాంగ్. ఏదైనా తప్పు చేసేటప్పుడు మనకి అపరాధ భావం కలుగుతుంది కదా, దాన్ని స్కఫుల్స్ అంటారు. ఆ స్కఫుల్స్ అనే అపరాధ భావాన్ని ఏంటి మించిపోయింది, క్యూరియాసిటీ, తెలుసుకోవాలనే ఆతృత. అంత సీక్రెట్గా తన జీవితాంతం తనతో పాటు ఉంచుకోవాలనుకునే ఉత్తరంలో ఏముందో చూద్దామన్నట్టుగా నాకు అనిపించి నేను దాన్ని ఓపెన్ చేశాను. ఇట్ యూజువలీ డస్, అలాగే జరుగుతుంది కదా. ఇన్సైడ్ ద బాక్స్ దెర్ వాజ్ అన్ ఎన్వలప్. ఆ బాక్స్ లోపల ఒక ఎన్వలప్ ఉంది. మీకు ఇక్కడ చిత్రంలో కనిపిస్తుంది కదా, ఒక బ్లాక్ బాక్స్. ఇది నల్లని టిన్తో తయారు చేసిన బాక్స్. దాని లోపల ఒక ఎన్వలప్ కూడా ఉందన్నమాట. ద అడ్రస్ రెడ్. దాని మీద అడ్రస్ ఈ విధంగా రాసింది. మిసెస్ జిమ్ మ్యాక్పర్సన్, 12 కాపర్ బీచెస్, బ్రిడ్పోర్ట్, డోర్సెట్ అనే అడ్రస్ దాని మీద ఉందన్నమాట. ఐ టుక్ అవుట్ ద లెటర్ అండ్ అన్ఫోల్డెడ్ ఇట్. అన్ఫోల్డెడ్ మీన్స్ ఓపెన్డ్ ఇట్. మడత విప్పి ఓపెన్ చేయడాన్ని అన్ఫోల్డ్ అంటారు. దాన్ని ఓపెన్ చేసి చదివాను నేను. ఇట్ వాజ్ రిటన్ ఇన్ పెన్సిల్ అండ్ డేటెడ్ అట్ ద టాప్. పెన్సిల్తో రాయబడి ఈ విధంగా ఉంది. December 26th, 1940. డీరెస్ట్ కానీ, ప్రియమైన కానీ, ఐ రైట్ టు యూ ఇన్ ఏ మచ్ హ్యాపీయర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. నేను చాలా సంతోషంతో ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. బికాస్ సంథింగ్ వండర్ఫుల్ హ్యాస్ జస్ట్ హ్యాపెండ్. చాలా అద్భుతం జరిగింది ఇప్పుడే. దట్ ఐ మస్ట్ టెల్ యూ అబౌట్ ఎట్ వన్స్. దానికోసం నేను ఇప్పుడే నీతో చెప్పాలి. వీఆర్ ఆల్ స్టాండింగ్ ఇన్ టు అవర్ ట్రెంచెస్ ఎస్టర్డే మార్నింగ్. నిన్న ఉదయం మేము మా ట్రెంచెస్లో నిల్చున్నప్పుడు. స్టాండింగ్ టు అంటే టేకింగ్ అప్ పొజిషన్స్ అని అర్థం. ట్రెంచెస్ అంటే లాంగ్ డీప్ డిచెస్ ఇన్ ద గ్రౌండ్ వేర్ సోల్జర్స్ హైడ్ ఫ్రమ్ ఎనిమీ. శత్రువులు కనిపించకుండా సైనికులు దాక్కునే గొయ్యల్ని ట్రెంచెస్ అంటారనమాట. క్రిస్మస్ మార్నింగ్, అది ఎలాంటి ఉదయము, క్రిస్మస్ రోజు అనమాట. December 25th మార్నింగ్ ఈ యుద్ధంలో నిల్చున్నప్పుడు ఏం జరిగిందంట. ఇట్ వాజ్ క్రిస్ప్ అండ్ క్వైట్ ఆల్ అబౌట్. మొత్తం నిశ్శబ్దంగా ఉంది. క్రిస్ప్ అంటే క్లియర్, క్వైట్ అంటే నిశ్శబ్దం. యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎ మార్నింగ్ యాజ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్, యాజ్ కోల్డ్ అండ్ ఫ్రాస్టీ యాజ్ ఎ క్రిస్మస్ మార్నింగ్ షుడ్ బీ. ఒక క్రిస్మస్ ఉదయం ఎంత అందంగా, చల్లగా, ఫ్రాస్టీ అంటే మంచుతో నిండి అందంగా కనిపిస్తుందో అలాంటి అద్భుతమైన మార్నింగ్ అనమాట అది. ఐ షుడ్ బి లైక్ టు ఏబుల్ టు టెల్ యూ దట్ వీ బిగాన్ ఇట్. నాకైతే ఏం చెప్పాలనిపిస్తుందంటే దాన్ని మేము మొదలు పెట్టాము అని నీతో గొప్పగా చెప్పాలని నాకు అనిపిస్తుంది. దాన్ని అంటే ఏంటంట, తర్వాత జరగబోయే ఒక అద్భుత సన్నివేశాన్ని మేమే మొదలు పెట్టామని నీతో నేను చెప్పాలని అనుకున్నాను. బట్ ద ట్రూత్, కానీ నిజమేంటి, ఐఎమ్ అషేమ్డ్ టు సే, నేను చెప్పడానికి సిగ్గుపడుతున్నాను, ఈజ్ దట్ ఫ్రిడ్జ్ బిగాన్ ఇట్. ఫ్రిడ్జ్ అంటే జర్మన్ సోల్జర్స్ కామన్గా పిలిచే పేరుని ఫ్రిడ్జ్ అంటారనమాట. సో మేము మొదలు పెట్టలేదని చెప్పడానికి సిగ్గేస్తుంది. ఎందుకంటే అది మొదలుపెట్టింది మా శత్రు సైనికులు, జర్మన్ సోల్జర్స్. ఫస్ట్ సమ్వన్ సా ఎ వైట్ ఫ్లాగ్ వేవింగ్ ఫ్రమ్ ద ట్రెంచెస్ ఆపోజిట్. మాలో ఎవరో చూశారు, మా శత్రు సైనికుల యొక్క ఆ గొయ్యల్లోంచి తెల్లని జెండా ఎగరడానికి చూశారనమాట. తెల్లని జెండా దేనికి సంకేతం, శాంతికి. యుద్ధం మధ్యలో శాంతిగా బ్రేక్ ఇవ్వడానికి సంకేతం అనమాట. Then they were calling out
టు అస్ ఫ్రమ్ అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్. నో మ్యాన్స్ ల్యాండ్ అంటే ఇద్దరు సైనికుల యొక్క స్థావరాలకి మధ్యలో ఖాళీ స్థలాన్ని, ఎవరికీ చెందిన స్థలాన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అంటారనమాట. సో ఆ నో మ్యాన్స్ ల్యాండ్ నుంచి వాళ్ళు మమ్మల్ని బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నారు. హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్ అంటూ శత్రు సైనికులు అరిచారు. వెన్ వీ హ్యాడ్ గాట్ ఓవర్ ద సర్ప్రైజ్ సమ్ ఆఫ్ అస్ వర్ షౌటెడ్ బ్యాక్. మేము ఆశ్చర్యంలో ఉండగానే మాలోంచి కొంతమంది వాళ్ళకి ఇలా రిప్లై చేశారు, సేమ్ టు యూ ఫ్రీడ్స్, సేమ్ టు యూ అంటూ మా సైనికులు కూడా ఆ శత్రు సైనికులతో రిప్లై చేశారు. ఐ థాట్ దట్ వుడ్ బి దట్. సో అక్కడితో ఇదంతా ఫినిష్ అయిందని నాకు అనిపించింది. ఏంటి ఫినిష్ అయిందంటే మా ఇద్దరి మధ్యన స్నేహం చిగురించేసింది. వీ ఆల్ డిడ్, మేమంతా సాధించాం. బట్ దెన్ సడన్లీ వన్ ఆఫ్ దెమ్ వాజ్ అప్ దేర్ ఇన్ హిస్ గ్రేట్ కోట్ అండ్ వేవింగ్ ఏ వైట్ ఫ్లాగ్. శత్రు సైనికుల్లోంచి గ్రేట్ కోట్ వేస్తున్నటువంటి శత్రు సైనికుడు ఒక అతను జెండా ఊపుతూ కనిపించాడు. ఈలోపు మాలోంచి అరిచారు కొంతమంది, డోంట్ షూట్ లాడ్స్, సమ్ వన్ షౌటెడ్. అతన్ని కాల్చొద్దని అరిచారు. అండ్ నో వన్ డిడ్, ఎవరు అతని వైపు కాల్పులు జరపలేదు. దెన్ దేర్ వాజ్ అనదర్ ఫ్రిడ్జ్ అపాన్ ద పరాపెట్ అండ్ అనదర్. ఒకరి తర్వాత ఒకరు ఆ ఫ్రిడ్జ్ అంటే ఎవరు, జర్మన్ సైనికులు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చారు. కీప్ యువర్ హెడ్స్ డౌన్, ఐ టోల్డ్ ద మెన్. నేను వీళ్ళందరికీ కెప్టెన్ కాబట్టి వీళ్ళందరూ జాగ్రత్త నేను తీసుకోవాలి కాబట్టి మీ తలలు కిందకు దించండి, వాళ్ళు షూట్ చేయబోతున్నారు, ఇట్స్ ఎ ట్రిక్. వారు మనల్ని మోసగిస్తున్నారు అని చెప్పాను. బట్ ఇట్ వాజంట్. నిజానికి వాళ్ళు అది మమ్మల్ని మోసం చేయడానికి కాదు, వాళ్ళు మాతో స్నేహాన్ని కోరుతూ అలా చేశారని తర్వాత మాకు తెలిసింది. వన్ ఆఫ్ ద జర్మన్స్ వాజ్ వేవింగ్ ఏ బాటిల్ అబౌవ్ హిస్ హెడ్. అందులో ఒకతను తన తలపైన ఒక బాటిల్ని ఊపుతూ కనిపించాడు. ఇట్స్ ఏ క్రిస్మస్ డే టామీ, వీ హ్యావ్ స్నాప్స్, వీ హ్యావ్ సాసేజ్, వీ మీట్ యూ. ఎస్. అతను ఏం చెప్తున్నాడంటే మా దగ్గర స్నాప్స్ అనే డ్రింక్ ఉంది, సాసేజ్ ఉంది, మనం కలుద్దామా, ఎస్ చెప్పండి అంటూ అడిగాడు. బై దిస్ టైమ్ దేర్ వర్ డజన్స్ ఆఫ్ దెమ్ వాకింగ్ టువర్డ్స్ అస్ అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్ అండ్ నాట్ ఏ రైఫిల్ బిట్వీన్ దెమ్. ఈ సమయానికి వాడిలా అరిచే సమయానికల్లా చాలామంది డజన్ల కొద్దీ వాళ్ళ మనుషులు నో మ్యాన్స్ ల్యాండ్ అంటే మధ్యలో ఖాళీ స్థలంలోకి చేరిపోయారు. ఏ ఒక్కరి దగ్గర కూడా రైఫిల్ అనేది లేదు. రైఫిల్ అంటే తుపాకీ అంటూ లేదనమాట. లిటిల్ ప్రైవేట్ మోరిస్ వాజ్ ద ఫస్ట్ స్టెప్. మాలోంచి లిటిల్ ప్రైవేట్ మోరిస్ అనే ఒక సైనికుడు ముందుగా మొదలుపెట్టాడు. కమాన్ బాయ్స్, వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? రండి, దేనికోసం ఇంకా వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు పిలుస్తున్నారు కదా, పదండి పార్టీ చేసుకుందాం అన్నట్టుగా ఆయన మొదలుపెట్టాడు. అండ్ దెన్ దెర్ వాజ్ నో స్టాపింగ్ దెమ్. ఆ తర్వాత ఎవరు కూడా మా వాళ్ళని ఆపలేకపోయారు. అందరూ అక్కడికి పరిగెడుతున్నారనమాట. ఐ వాజ్ ద ఆఫీసర్, వాళ్ళందరికీ నేనే అధికారిని. ఐ షుడ్ హ్యావ్ స్టాప్డ్ దెమ్ దేర్ అండ్ దెన్. నేనైనా వాళ్ళని ఆపాల్సింది, ఐ సపోజ్. బట్ ద ట్రూత్ ఈజ్ దట్ ఈజ్ నెవర్ ఈవెన్ అక్కర్ టు మీ ఐ షుడ్. కానీ నిజమేంటంటే నా ఉద్యోగరీత్యా నేను వాళ్ళని ఆపి ఉండాల్సిందే, కానీ అలా ఆపాలనే అనిపించలేదు నాకు. అక్కడంటే జరగడం, అలా ఆపాలని అనిపించకపోవడం జరగలేదన్నమాట. ఆల్ అలాంగ్ దేర్ లైన్ అండ్ అవర్స్ ఐ కుడ్ సీ మెన్ వాకింగ్ స్లోలీ టువర్డ్స్ వన్ అనదర్. వాళ్ళ రేఖకి మా రేఖకి మధ్యలో ఏం చూశానంటే మా మనసులో వాళ్ళ మనసులో ఒకరినొకరు కలుసుకుంటూ ఉండడం నేను చూశాను. గ్రే కోట్స్, కాకి కోట్స్ మీటింగ్ ఇన్ ద మిడిల్. మా వాళ్ళు ధరించిన యూనిఫామ్ గ్రేగా ఉంది, వాళ్ళ యూనిఫామ్ కాకిగా ఉంది. ఈ రెండు రకాల మనుషులు ఒకరినొకరు మధ్యలో కలుసుకుంటూ ఉన్నారు. అండ్ ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. నేను కూడా వారిలో ఒకరిని, అంటే నేను కూడా నెమ్మదిగా వాళ్ళతో పాటు కలిసిపోయాను. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్. దానిలో నేను భాగమైపోయాను. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వార్ వీ వర్ మేకింగ్ పీస్. యుద్ధం మధ్యలో మేమేం చేస్తున్నాము, శాంతిని నెలకొల్పుతూ ఉన్నామన్నమాట. సో ఇది ఒక అద్భుతం. నిజంగా ప్రపంచ చరిత్రలో యుద్ధం మధ్యలో సైనికులందరూ కలిసి క్రిస్మస్ని ఎంజాయ్ చేయడం అనేది ఒక విచిత్రం అన్నమాట. యూ కెనాట్ ఇమాజిన్ డియరెస్ట్ కోని మై ఫీలింగ్స్ యాజ్ ఐ లుక్డ్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ ఆఫీసర్ హూ అప్రోచ్డ్ మీ హ్యాండ్స్ అవుట్ స్ట్రెచ్డ్. మ్యాక్ పెర్సన్ తన వైఫ్తో ఈ విధంగా చెప్తున్నాడు లెటర్లో. నువ్వు ఊహించలేవు కోని నా ఫీలింగ్స్ ఎలా ఉండేవంటే ఎప్పుడైతే ఆ జర్మన్ అధికారి నా వైపు చేతులు చాస్తూ దగ్గరికి వచ్చాడో నాకు చాలా ఆనందం అనిపించింది. అతను ఏం చెప్పాడంటే జర్మన్ అధికారి, హ్యాండ్స్ వుల్ఫ్ హీ సెడ్ గ్రిప్పింగ్ మై హ్యాండ్ వార్మ్లీ అండ్ హోల్డింగ్ ఇట్. అతను అభిమానంగా నా చేతిని నిమురుతూ తన పేరు హ్యాన్స్ వుల్ఫ్ అని చెప్పాడు ఆ జర్మన్ అధికారి. ఐఎమ్ ఫ్రమ్ డసెల్డార్ఫ్, ఐ ప్లే సెల్ ఇన్ ద ఆర్కెస్ట్రా, హ్యాపీ క్రిస్మస్. తను డసెల్డార్ఫ్ నుంచి వచ్చాడని చెప్పాడు. అలాగే ఆర్కెస్ట్రాలో అతను సెల్లో అనే వాయిద్యాన్ని వాయిస్తాడు. సో మిలిటరీ అధికారుల్లో కొంతమంది వాయిద్యాలు వాయించేందుకు ప్రత్యేకంగా ఉంటారు. సో అతను ఆర్కెస్ట్రాలో సెల్లో వాయించే అధికారిని కూడా చెప్పాడు. హ్యాపీ క్రిస్మస్ నాతో చెప్పాడు. చెప్పినప్పుడు నేను తనతో ఏం చెప్పాను, కెప్టెన్ జిమ్ మ్యాక్ పర్సన్ ఐ రిప్లైడ్. నా పేరు చెప్పాను, జిమ్ మ్యాక్ పర్సన్ అని.
అండ్ ఏ హ్యాపీ క్రిస్మస్ టు యూ టూ, నీకు కూడా శుభాకాంక్షలు అంటూ చెప్పాను. ఐఎమ్ ఏ స్కూల్ టీచర్ ఫ్రమ్ డార్సెట్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్. నేను ఇంగ్లాండ్ యొక్క పశ్చిమ భాగంలో చెందినటువంటి నగరం డార్సెట్ నుంచి వచ్చాను. నేను ఒక స్కూల్ టీచర్ అంటూ నా పరిచయం కూడా చేసుకున్నాను అని మ్యాక్ఫర్సన్ తన వైఫ్కి రాసిన ఉత్తరంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడనమాట. ఆ డోర్సెట్ హీ స్మైల్డ్, ఐ నో దిస్ ప్లేస్, ఐ నో ఇట్ వెరీ వెల్. డోర్సెట్ అనగానే అతను ఏం చెప్పాడంటే నాకు ఈ ప్లేస్ బాగా తెలుసు అని చెప్పాడు. వి షేర్డ్ మై రమ్ రేషన్ అండ్ హిస్ ఎక్సలెంట్ సాసేజ్. నేను తెచ్చినటువంటి రమ్ అనే మద్యాన్ని అతను తెచ్చిన సాసేజ్ని మేము ఇద్దరం పంచుకు తిన్నాం. అండ్ వీ టాక్డ్ కోని, హౌ వీ టాక్డ్, ఎలా మాట్లాడామో తెలుసా కోని, మేము చాలా ఎక్కువగా మాట్లాడాం. హీ స్పోక్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. అతను దాదాపు మంచి ఇంగ్లీష్ మాట్లాడాడు. But it turned out that he had never set foot in Dorset, never even been to England. కానీ విశేషం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడాను డార్సెట్లో అడిగే పెట్టలేదు, అసలు ఇంగ్లాండ్ కూడా ఎప్పుడు రాలేదు. మరి అంత మంచి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాడబ్బా అని నాకు ఆశ్చర్యం వేసింది. He had learned all he knew of England from school and from reading books in English. ఇదంతా అతను ఎలా నేర్చుకున్నాడంటే కేవలం స్కూల్ నుంచి ఇంగ్లీష్ పుస్తకాలు చదువుకోవడం ద్వారా నేర్చుకున్నాడు అనమాట. హిస్ ఫేవరెట్ రైటర్ వాజ్ థామస్ హార్డీ. అతనికి ఇష్టమైన రైటర్ ఎవరు? థామస్ హార్డీ. హిస్ ఫేవరెట్ బుక్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్. అది థామస్ హార్డీ రచించిన బుక్ అనమాట. ఇతనికి చాలా ఫేవరెట్. సో అవుట్ దేర్ ఇన్ నో మ్యాన్స్ ల్యాండ్ వీ టాక్డ్ ఆఫ్ బాత్షెబా, గాబ్రియల్ వోక్ అండ్ సర్జెంట్ ట్రాయ్ అండ్ డార్సెట్. మేము ఎవరి కోసం మాట్లాడుకున్నాం? ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్ అనే పుస్తకంలోని పాత్రలైనటువంటి బాత్షెబా, ఆ బుక్లో హీరోయిన్, గాబ్రియల్ వోక్, ఆ బుక్లో ఒక మంచి ఫార్మర్ ఉంటాడు ఆయన, సర్జెంట్ ట్రాయ్ అనే బుక్లో ఉన్నటువంటి విలన్ కోసం మాట్లాడుకున్నాం, అండ్ డార్సెట్ అంటే ఆ నగరం కోసం మాట్లాడుకున్నాం. హీ హ్యాడ్ ఎ వైఫ్, వన్ సన్ బార్న్ జస్ట్ 6 months ago. అతనికి ఒక భార్య, కుమారుడు ఉన్నారు. 6 months ముందే పుట్టినటువంటి కుమారుడు అనమాట. యాజ్ ఏ లుక్డ్ అబౌట్ మీ దెర్ వర్ హడిల్స్ ఆఫ్ కాకి అండ్ గ్రే ఎవ్రీవేర్. చుట్టూ చూస్తూ ఉంటే అక్కడ ఈ సైనికులు, ఆ సైనికులు కాకి యూనిఫామ్లో, గ్రే యూనిఫామ్లో అందరూ కనిపించారు. ఆల్ ఓవర్ నో మ్యాన్స్ ల్యాండ్. అక్కడ నో మ్యాన్స్ ల్యాండ్ అంటే చెప్పుకున్నాం కదా, మధ్యలో ఉన్నటువంటి స్థలంలో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే స్మోకింగ్, లాఫింగ్, టాకింగ్ అండ్ డ్రింకింగ్, ఈటింగ్. హ్యాన్స్ వుల్ఫ్ అండ్ షేడ్ వాట్ వాజ్ లెఫ్ట్ ఆఫ్ యువర్ వండర్ఫుల్ క్రిస్మస్ కేక్. కానీ నువ్వు పంపించిన వండర్ఫుల్ క్రిస్మస్ కేక్, అద్భుతమైన క్రిస్మస్ కేక్ని నేను హ్యాన్స్ వుల్ఫ్తో షేర్ చేసుకున్నా. హీ థాట్ దట్ మ్యారేజ్ పాన్ వాజ్ ద బెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ టేస్టెడ్. అతను ఏమన్నాడంటే అతను టేస్ట్ చూసిన వాటన్నింటిలో కంటే ఈ మ్యారేజ్ పాన్ చాలా టేస్ట్గా ఉంది అన్నాడనమాట, ప్రశంసించాడనమాట. ఐ అగ్రీడ్, నేను ఒప్పుకున్నా. వీ అగ్రీడ్ అబౌట్ ఎవ్రీథింగ్, మేము అన్నింటి విషయాల్ని ఒప్పుకున్నాం. అండ్ హీ వాజ్ మై ఎనిమీ, ఇంత చేసి అతను నాకు శత్రువే, కానీ మేము హ్యాపీగా కలిసి ఉన్నాం. దేర్ వాజ్ నెవర్ వాజ్ ఏ క్రిస్మస్ పార్టీ లైక్ ఇట్ కోని. ఇలాంటి అద్భుతమైన క్రిస్మస్ పార్టీ ఎప్పుడు కూడా నా జీవితంలో జరగలేదు కోని అని తన భార్యతో జిమ్ మ్యాక్పర్సన్ చెప్తున్నాడు అనమాట. ఎక్కడ చెప్తున్నాడు? లెటర్లో చెప్తున్నాడు. ఈ లెటర్ ఎవరికి దొరికింది? రచయితకు దొరికింది. ఈ రచయిత మనకి కథ చెప్తున్నారు. దెన్ సమ్వన్ ఐ డోంట్ నో హూ బ్రాట్ ఆఫ్ ఏ ఫుట్బాల్. ఇంతలో నాకు తెలియని మనిషి ఎవరో తెలియదు కానీ ఒక ఫుట్బాల్ని బయటకు తెచ్చాడనమాట. సో ఇక్కడ ఆట మొదలైంది. గ్రేట్ కోట్స్ ఫర్ డంప్డ్ ఇన్ పైల్స్ టు మేక్ గోల్ పోస్ట్స్. మాకుండే కోట్స్ ఉంటాయి కదా, యూనిఫారాల కోట్లన్నీ ఒక గుట్టగా పోసి గోల్ పోస్ట్ అనేది తయారు చేశారు. ద నెక్స్ట్ థింగ్ వీ న్యూ ఇట్ వాజ్ టామీ అగైన్ ఇట్ ఫ్రిడ్జ్. తర్వాత నాకేమర్థమైందంటే ఇక్కడ ఒక ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది. టామీ అంటే ఇక్కడ ఇంగ్లీష్ బ్రిటిష్ వారికి మరియు ఫ్రిడ్జ్ అంటే జర్మన్ సైనికులకి మధ్యన ఫుట్బాల్ మ్యాచ్ అనేది మొదలైందనమాట. అవుట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నో మ్యాన్స్ ల్యాండ్ మధ్యలో ఇదంతా జరుగుతుంది. హ్యాన్స్ వుల్ఫ్ అండ్ ఐ లుక్ డౌన్ అండ్ చీర్డ్. మా ఇద్దరం ఒకవైపు ఒకటి చూసుకుంటూ మళ్ళీ మేము ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాం. చీర్డ్, క్లాపింగ్ అవర్ హ్యాండ్స్ అండ్ స్టాంపింగ్ అవర్ ఫీట్. మా కాళ్ళతో డ్యాన్సులు వేస్తూ, చప్పట్లు కొడుతూ మేము హ్యాపీగా గడపడం మొదలుపెట్టాం. టు కీప్ అవుట్ కోల్డ్ యాజ్ మచ్ యాజ్ ఎనీథింగ్. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి చలి నుంచి మేము కాపాడుకోవడం కోసం ఇలా చేస్తూ ఉన్నాం. దెర్ వాజ్ ఎ మూమెంట్ వెన్ ఐ నోటిస్డ్ అవర్ బ్రెత్స్ మింగ్లింగ్ ఇన్ ద ఎయిర్ బిట్వీన్ అస్. ఒకనొక క్షణంలో మా మధ్యన ఉండే శ్వాసలు కూడా కలిసిపోయాయి గాల్లో. అంటే మా శ్వాసలు చాలా దగ్గరగా వచ్చాయి. శత్రువులైన మేము కలిసిపోతూ ఈ విధంగా ఎంజాయ్ చేసామని చెప్తున్నారన్నమాట. హీ సై టు అండ్ స్మైల్డ్. అతను కూడా చూసి నవ్వుకున్నాడు. జిమ్ మ్యాక్పర్సన్ హీ సెడ్ ఆఫ్టర్ ఏ వైల్ ఐ థింక్ దిస్ ఈజ్ హౌ వీ షుడ్ రిజాల్వ్ దిస్ వార్. అతను ఒక ఐడియా చెప్పాడు. జిమ్ మ్యాక్పర్సన్ అంటూ నన్ను పిలిచి ఏం చెప్పాడంటే ఈ విధంగా యుద్ధం యొక్క సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. యుద్ధం చేసే బదులు ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం ద్వారా కూడా మనం ఒక యుద్ధం యొక్క సమస్యని పరిష్కరించుకోవచ్చు. నో వన్ డైస్ ఇన్ ఏ ఫుట్బాల్ మ్యాచ్. ఎందుకంటే ఫుట్బాల్ మ్యాచ్లో ఎవరూ చనిపోరు. నో చిల్డ్రన్ ఆర్ ఆర్ఫన్డ్. ఏ పిల్లలు కూడా అనాథలు ఎవరు. నో వైఫ్స్ బికమ్ విడోస్.
ఏ భార్య కూడా ఒక విధవ స్త్రీ విడోగా మారదు. సో ఇక్కడ ఎంత ప్రశాంతంగా కూడా ఒక సమస్యను సాల్వ్ చేసుకుంటే బాగుంటుందనే ఐడియాని అతను నాతో చెప్పాడనమాట. అప్పుడు నేనన్నాను, ఐ వుడ్ ప్రిఫర్ క్రికెట్, కానీ నాకు క్రికెట్ ఆడడానికి ఇష్టం ఉంది, ఎందుకంటే ఇంగ్లీష్ పీపుల్ ఏంటంటే క్రికెట్ బాగా ఆడతారు కాబట్టి. దెన్ వి టామిస్ కుడ్ బి షూర్ ఆఫ్ విన్నింగ్ ప్రాబబ్లీ, అప్పుడు మేము టామిసే గెలుస్తాం. టామిస్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ పీపుల్ అనమాట. వి లాఫ్డ్ ఎట్ దట్ అండ్ టుగెదర్ వి వాచ్ ద గేమ్. ఆ మాటకి మా ఇద్దరం నవ్వుకున్న విధంగా ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు, మా ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం. సాడ్ టు సే కానీ ఫ్రిడ్జ్ వన్ 2-1. నిజానికి మేము బాధపడాల్సింది ఏంటంటే ఫ్రిడ్జ్ అంటే ఎవరు, జర్మన్ సైనికులు 2-1 తేడాతో మ్యాచ్ని గెలిచేశారు. బట్ హ్యాన్స్ వుల్ఫ్ జనరస్లీ సెడ్, కానీ హ్యాన్స్ వుల్ఫ్ కాస్త దాతృత్వపు స్వభావంతో ఏం చెప్పాడంటే అవర్ గోల్ వాజ్ వైడర్ దెన్ దైర్స్, సో ఇట్ వాజంట్ క్వైట్ ఫెయిర్. అతను ఏం చెప్పాడంటే మేము కొట్టిన గోల్ కాస్త దూరంగా పోయింది, సో ఇద్దరం కూడా 1-1తో సమానంగా ఉన్నామంటూ ఆయన మమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక అలా చెప్పారు. మొత్తానికి వీళ్ళిద్దరు కూడాను చాలా హ్యాపీగా ఫుట్బాల్ ఆడుతూ ఎంజాయ్ చేశారని అర్థం. దట్ టైమ్ కేమ్ అండ్ ఆల్ టూ సూన్ వెన్ ద గేమ్ వాజ్ ఫినిష్డ్. ద స్ట్రాప్స్ and the rum and the sausage had long since run out and we knew it was all over. కాస్త సమయం గడిచింది, స్ట్రాప్స్ అనే డ్రింక్ అయిపోయింది, రమ్ అయిపోయింది, సాసేజ్ అయిపోయింది, టైం చాలా గడిచింది. అప్పుడు మాకు అర్థమైంది ఇదంతా కూడా ముగిసిపోయింది, మేము చేయాల్సిన పార్టీ అయిపోయింది, ఎంజాయ్మెంట్ ఓవర్ అనేసి మాకు అర్థమైందనమాట. ఐ విష్డ్ హ్యాన్స్ వెల్ అండ్ టోల్డ్ హిమ్ ఐ హోప్ హీ వుడ్ సీ హిస్ ఫ్యామిలీ అగైన్ సూన్. ఏం చెప్పానంటే త్వరలోనే అతను తన ఫ్యామిలీని కలుసుకుంటాడు, ఈ ఫైటింగ్ అంతా కూడా త్వరలోనే ముగియబోతుంది, మనందరం ఇంటికి వెళ్ళిపోతాం అనే ఆశాభావాన్ని ఆయనకి వ్యక్తం చేశాను. అప్పుడు హ్యాన్స్ నాతో ఏమన్నాడంట, ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఎవ్రీ సోల్జర్ వాంట్స్. అది నిజానికి అందరు సోల్జర్స్ కోరుకునేది ఏంటి, యుద్ధం కంప్లీట్ అయిపోవాలి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళి హ్యాపీగా ఉండాలనే కదా కోరుకుంటారు. ఆన్ బోత్ సైడ్స్ హ్యాన్స్ వుల్ఫ్ సెడ్, అతను కూడా అలాగే అన్నాడు. టేక్ కేర్ జమ్ మ్యాక్ పర్సన్, ఐ షల్ నెవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్ నార్ యూ. అతను నాతో ఏం చెప్పాడు, ఈ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను, మిమ్మల్ని కూడా మర్చిపోను అని అతను నాతో చెప్పాడు. హీ సెల్యూటెడ్ అండ్ వాక్ అవే ఫ్రమ్ మీ స్లోలీ అన్విల్లింగ్లీ. అతను నాకు సెల్యూట్ చేసి నెమ్మదిగా, ఇష్టం లేకపోయినా నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ళ వైపు వెళ్ళిపోయాడు. ఐ ఫెల్ట్, అలా అనిపించింది నాకు. హీ టర్న్ టు వే జస్ట్ వన్స్ అండ్ దెన్ బికేమ్ వన్ ఆఫ్ ద హండ్రెడ్స్ ఆఫ్ గ్రే కోటెడ్ మెన్ డ్రిఫ్టింగ్ బ్యాక్ టువర్డ్స్ ది ట్రెంచెస్. అతను నాతో ఇలా చెప్పి ఒకసారి వెనక్కి తిరిగి ఒకసారి చెయ్యి ఊపి మళ్ళీ వాళ్ళ మనుషుల్లో కలిసిపోయాడు. దట్ నైట్ బ్యాక్ ఇన్ అవర్ డగౌట్స్ అంటే షెల్టర్ ఫర్ సోల్జర్స్ మేడ్ బై డిగింగ్ హోల్ ఇన్ ద గ్రౌండ్ అండ్ కవరింగ్ ఇట్. అంటే భూమి లోపల పెద్ద గొయ్యలు తవ్వి వాటిలో షెల్టర్ని ఏర్పాటు చేసుకోవడాన్ని డగౌట్స్ అంటారనమాట. మా డగౌట్స్లో మేము ఏం విన్నామంటే వి హెర్డ్ దెమ్ సింగింగ్ క్యారోల్ అంటే క్రిస్టియన్ మతానికి చెందిన పాటలు అనమాట. అండ్ సింగింగ్ ఇట్ క్వైట్ బ్యూటిఫుల్లీ, వాళ్ళు చాలా అద్భుతంగా ఈ మత ప్రార్థనలు చేస్తూ పాడుతూ ఉన్నారు. టిల్ న్యాచ్, సైలెంట్ నైట్, అవి ఒక 2 పాటల పేర్లు అవి పాడుతూ ఉన్నారు. అవర్ బాయ్స్ గేవ్ దెమ్ ఏ రౌజింగ్ కోరస్ ఆఫ్ వైల్డ్ షెఫర్డ్స్ వాచ్డ్. ఎవరైతే మా సైనికులు ఉన్నారో వాళ్ళకి కోరస్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు వైల్డ్ షెపర్డ్ వాచ్డ్ అనే ఒక పాటని పాడారనమాట. వీ ఎక్స్చేంజ్డ్ కెరోల్స్ ఫర్ ఏ వైల్, మేము కాసేపు వాళ్ళు పాడడం మేము పాడడం ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నాం. దెన్ వీ ఆల్ ఫెల్ సైలెంట్, ఆ తర్వాత అందరం సైలెంట్గా ఉండిపోయాం. వీ హ్యాడ్ అవర్ టైమ్ ఆఫ్ పీస్ అండ్ గుడ్ విల్, ఎట్ టైమ్ ఐ విల్ ట్రెజర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. కాసేపు అయినా మేము ఒక గొప్ప అద్భుతమైన శాంతిని, పరస్పరమైన విశ్వాసాన్ని, ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాన్ని మూటగట్టుకున్నాం. ఐ విల్ ట్రెజర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్, నేను నా జీవించినంత కాలం దాన్ని భద్రపరుచుకుంటాను. బై క్రిస్మస్ టైం నెక్స్ట్ ఇయర్ దిస్ వార్ విల్ బి నథింగ్. నెక్స్ట్ క్రిస్మస్ కల్లా ఈ యుద్ధం అనేది మరి ఉండదు. బట్ ఏ డిస్టెంట్ అండ్ టెరిబుల్ మెమరీ, ఒక దూరమైనటువంటి ఒక భయంకర అనుభూతిగా మనం మర్చిపోతాం. నెక్స్ట్ క్రిస్మస్ టైం కల్లా ఇదంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. నో ఫ్రమ్ ఆల్ దట్ హ్యాపెన్ టుడే, ఈరోజు జరిగిన దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే హౌ మచ్ బోత్ ఆర్మీస్ లాంగ్ ఫర్ పీస్. 2 శత్రు శిబిరాల సైనికులు ఇద్దరు కూడాను లాంగ్ ఫర్ పీస్, కేవలం శాంతి కోసం తప్పించిపోతున్నారు. వి షల్ బీ టుగెదర్ అగైన్ సూన్, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. మనం మళ్ళీ కలుద్దాం, నేను త్వరలోనే నేను కలుసుకుంటాను, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్తున్నాడు యువర్స్ లవింగ్ జిమ్. తన భార్యకి ఆ విధంగా రాసిన ఉత్తరంలో చెప్పాడు జిమ్. సో ఇప్పుడు మనం ఒక ఉత్తరం చదివాం కదా, ఆ ఉత్తరం జిమ్ మ్యాక్ పర్సన్ అనే వ్యక్తి, ఒక సోల్జర్ తన భార్యకి రాసింది. ఆ ఉత్తరం తర్వాత ఎవరికి దొరికింది, రచయితకి దొరికింది. ఆ రచయిత మళ్ళీ ఏం చేశాడు ఆ ఉత్తరాన్ని అంటే,
ఆ ఉత్తరాన్ని మడిచి ఎన్వలప్లో పెట్టాడు. ఐ కెప్ట్ అవేక్ ఆల్ నైట్. రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు అసలు. బై మార్నింగ్ ఐ న్యూ వాట్ ఐ హ్యాడ్ టు డూ. ఉదయం కల్లా ఏం చేయాలో నాకు అర్థమైంది. ఉదయం ఏం చేయబోతున్నానో అప్పుడు డిసైడ్ చేసుకున్నాను. ఐ డ్రోవ్ ఇన్ టు బ్రిడ్ పోర్ట్ జస్ట్ ఎ ఫ్యూ మైల్స్ అవే. బ్రిడ్ పోర్ట్కి వెళ్ళాను. కొద్ది మైల్స్ దూరంలో ఉన్నటువంటి బ్రిడ్ పోర్ట్కి నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. ఐ ఆస్క్డ్ ఏ బాయ్ వాకింగ్ హిస్ డాగ్ వేర్ కాపర్ బీచెస్ వాజ్. కాపర్ బీచెస్ అనే ప్రదేశం ఎక్కడ ఉందని ఒక అబ్బాయిని అడిగాను. ద హౌస్ నెంబర్ 12 టర్న్డ్ అవుట్ టు బి నథింగ్ బట్ ఎ బర్న్డ్ అవుట్ షెల్. నిజానికి అక్కడ అడ్రస్లో ఉన్నటువంటి హౌస్ నెంబర్ 12 ఎలా ఉందంటే ఒక మొత్తం కాలిపోయినటువంటి ఇల్లుగా కనిపించిందనమాట. కేవలం మొండి గోడలే ఉన్నాయి. ద రూఫ్ గ్యాపింగ్, ద విండోస్ బోర్డెడ్ అప్. రూఫ్ అనేది ఎగిరిపోయింది. ఆ విండోస్ అనేవి కట్టెలతో చెక్కతో కవర్ చేయబడి ఉన్నాయన్నమాట. ఐ నాక్డ్ ఎట్ ద హౌస్ నెక్స్ట్ డోర్ అండ్ ఆస్క్డ్ ఇఫ్ ఎనీ వన్ న్యూ ద వేర్ అబౌట్స్ ఆఫ్ మిసెస్ మ్యాక్పర్సన్. ఓ ఎస్ సెడ్ ద ఓల్డ్ మ్యాన్ ఇన్ హిస్ స్లిప్పర్స్ వేసుకున్న ముసలాయన చెప్పాడు, ఆమె నాకు తెలుసు అన్నాడు. హీ న్యూ హెర్ వెల్. ఏ లవ్లీ ఓల్డ్ లేడీ హీ టోల్డ్ మీ, ఏ బిట్ మడిల్ హెడెడ్, బట్ అట్ హెర్ ఏజ్ షీ వాజ్ ఎంటైటిల్డ్ టు బీ, వాజంట్ షీ. ఆమె కాస్త కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, కొంచెం అయోమయంగా అనిపిస్తుంది ఆమెకి. ఆ వయసులో సహజమే కదా అంటూ చెప్పాడు ఆ పెద్ద ఆయన. ఆమె వయసు ఎంతంట? 101 year old. 101 సంవత్సరాల వయసులో ఆమె కాస్త కన్ఫ్యూజ్డ్గా మతిభ్రమణంలాగా ఉండడం అనేది సహజమే కదా. షీ హ్యాడ్ బీన్ ఇన్ ద హౌస్ వెన్ ఇట్ గాట్ ఫైర్. ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆమె ఇంట్లోనే ఉండింది. నో వన్ రియల్లీ న్యూ హౌ ద ఫైర్ హ్యాడ్ స్టార్టెడ్. ఎవరికి తెలియదు అగ్ని ప్రమాదం ఎలా స్టార్ట్ అయిందనేది, కానీ బట్ ఇట్ కుడ్ వెల్ హ్యావ్ బీన్ క్యాండిల్స్. దానికి కారణం క్యాండిల్సే అయి ఉండొచ్చు. ఎందుకంటే షీ యూజ్డ్ క్యాండిల్స్ రేదర్ దెన్ ఎలక్ట్రిసిటీ కంటే ఆమె ఎక్కువగా క్యాండిల్స్ ఉపయోగించేది. బికాస్ షీ ఆల్వేస్ థాట్ ఎలక్ట్రిసిటీ వాజ్ టూ ఎక్స్పెన్సివ్. ఎలక్ట్రిసిటీ కాస్త ఎక్కువ ఖరీదు కాబట్టి ఆమె క్యాండిల్స్ ఎక్కువగా వాడేది. అందువల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పాడు పెద్ద ఆయన. ద ఫైర్మెన్ హ్యాడ్ గాట్ హెర్ అవుట్ జస్ట్ ఇన్ టైమ్. ఫైర్మెన్ ఆమెని సరైన టైంలో బయటికి తీసుకొచ్చేశారు. షీ వాజ్ ఇన్ ఏ నర్సింగ్ హోమ్ నౌ, హీ టోల్డ్ మీ. బర్లింగ్టన్ హౌస్ ఆన్ ద డాక్స్టర్ రోడ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద టౌన్. ఆమె టౌన్కి రెండో వైపు డాక్స్టర్ రోడ్ వైపు ఉన్నటువంటి ఒక బర్లింగ్టన్ హౌస్ అనే ఒక నర్సింగ్ హోమ్లో ఉంది ఆమె, ఒక హాస్పిటల్లో ఆమె ఉంది అని చెప్పాడు పెద్ద ఆయన. ఆమె ఆచూకీ చెప్పాడు అనమాట. ఫౌండ్ ద బర్లింగ్టన్ హౌస్ నర్సింగ్ హోమ్ ఈజీలీ ఎనఫ్. నేను చాలా సులభంగానే ఆ నర్సింగ్ హోమ్ అడ్రస్ పట్టుకోగలిగాను. దేర్ వర్ పేపర్ చైన్స్ అప్ ఇన్ ద హాల్వే అంతా పేపర్ చైన్స్తో డెకరేట్ చేయబడి ఉంది, పేపర్ తోరణాలతో డెకరేట్ చేయబడి ఉంది. లైటెడ్ క్రిస్మస్ ట్రీ స్టూడ్ ఇన్ ద కార్నర్. ఒక కార్నర్లో క్రిస్మస్ ట్రీ బల్బులతో వెలుగుతూ ఆకర్షణీయంగా ఉంది. విత్ లాప్సిడెడ్ ఏంజెల్ ఆన్ ద టాప్. దానిపైన ఒక దేవత కాస్త ఒరిగి ఉంది. ఐ సెడ్ ఐ వాజ్ ఎ ఫ్రెండ్ కమ్ టు విజిట్ మిస్సెస్ మ్యాక్పర్సన్ టు బ్రింగ్ హెర్ ఏ క్రిస్మస్ ప్రజెంట్. నేనేం చెప్పాను నా గురించి? నేను మ్యాక్పర్సన్ కలుసుకోవడానికి వచ్చాను, ఆమె ఫ్రెండ్ని నేను ఒక క్రిస్మస్ ప్రజెంట్ తీసుకొచ్చాను ఆమెకి ఇవ్వడానికి అని చెప్పాను. ఐ కుడ్ సీ త్రూ ఇన్ టు ద డైనింగ్ రూమ్ వేర్ ఎవ్రీ వన్ వాజ్ వేరింగ్ ఎ పేపర్ హ్యాట్ అండ్ సింగింగ్. నేను డైనింగ్ రూమ్లోకి తొంగి చూస్తే అక్కడ అందరూ కూడాను పేపర్ హ్యాట్స్ పెట్టుకొని పాటలు పాడుతూ ఉత్సాహంగా ఉన్నారు. ద మ్యాట్రన్ హ్యాడ్ ఎ హ్యాట్ ఆన్ టు అండ్ సీమ్డ్ హ్యాపీ ఎనఫ్ టు సీ మీ. మ్యాట్రన్ అంటే వార్డెన్లా అనమాట. వార్డెన్ ఆమె కూడా ఒక పేపర్ హ్యాట్ పెట్టుకొని సంతోషంగా ఉంది, నా వైపు చూసిందనమాట. షీ ఈవెన్ ఆఫర్డ్ మీ ఏ మిన్స్ పై. మిన్స్ అంటే ఒక స్వీట్ అనమాట. ఆమె నాకు ఆఫర్ చేసింది ఒక కేక్ లాంటిది ఇవ్వడానికి. షీ వాక్డ్ మీ అలాంగ్ ద కారిడార్. నాతో పాటు ఆమె కారిడార్లో నడుచుకుంటూ తీసుకెళ్ళింది. మిసెస్ మ్యాక్పర్సన్ ఈజ్ నాట్ విత్ ద అదర్స్ షీ టోల్డ్ మీ. ఆమె మిస్సెస్ మ్యాక్పర్సన్ కోసం ఏం చెప్పిందంటే ఆమె ఇతరులతో పెద్దగా కలిసి ఉండదు అని చెప్పిందనమాట. ఎందుకంటే ఆమెకి 101 సంవత్సరాలు, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కాబట్టి ఆమె ఒంటరిగా ఉంటుందని చెప్పింది. షీ వుడ్ రాదర్ కన్ఫ్యూజ్ టుడే, సో వీ థాట్ ఇట్ బెస్ట్ ఇఫ్ షీ హ్యాడ్ గుడ్ రెస్ట్. ఆమె ఈరోజు ఇంకా కన్ఫ్యూజ్డ్గా ఉంది, అందుకే ఆమె రెస్ట్ తీసుకుంటేనే బెటర్ అని మాకు అనిపించింది. షీ హ్యాస్ నో ఫ్యామిలీ, నో వన్ విజిట్స్. ఆమెకి ఒక కుటుంబం అంటూ ఏమీ లేదు, ఎవరు ఆమెను విజిట్ చేయడానికి రారు. ఐఎమ్ షూర్ షీ విల్ బీ ఓన్లీ టూ ప్లీజ్ టు సీ యూ. ఆమె నేను చూడగానే చాలా సంతోషిస్తుందని చెప్పింది. షీ టుక్ మీ ఇన్ టు కన్జర్వేటరీ విత్ వికర్ చైర్స్ అండ్ పాటెడ్ ప్లాంట్స్. అక్కడ కన్జర్వేటరీ అంటే అద్దాలతో కూడిన గదిలోకి తీసుకెళ్ళింది ఆవిడ.
వికర్ చైర్స్ అంటే వెదురు కర్రలు లేదా మెత్తటి కర్రలతో చేసినటువంటి కుర్చీలు కలిగి ఉన్నటువంటి ఒక రూమ్లోకి నన్ను తీసుకెళ్ళింది. చుట్టూ పాటెడ్ ప్లాంట్స్ అంటే పూల కుండీలో ఉన్నటువంటి మొక్కలు అనేవి ఉన్నాయన్నమాట. అక్కడ తీసుకెళ్ళి ఆమె నన్ను విడిచిపెట్టింది. అండ్ లెఫ్ట్ మీ అంటే నన్ను విడిచిపెట్టింది అనమాట. ఎవరు విడిచిపెట్టారు? వార్డెన్ విడిచిపెట్టింది. సో ఇక్కడ ఆ రూమ్ దగ్గర ఇద్దరే ఉన్నారు, మిసెస్ మ్యాక్పర్సన్ మరియు మన రచయిత ఉన్నారన్నమాట. ద ఓల్డ్ లేడీ వాజ్ సిట్టింగ్ ఇన్ ఏ వీల్ చైర్, హెర్ హ్యాండ్స్ ఫోల్డెడ్ అప్ ఇన్ హెర్ ల్యాప్. అక్కడ పెద్ద ఆవిడ ఒక వీల్ చైర్లో కూర్చుంది, తన ఒడిలో 2 చేతులు పెట్టుకుని ఆమె కూర్చుందనమాట. షీ హ్యాడ్ ఏ సిల్వర్ వైట్ హెయిర్ పిన్డ్ ఇన్ టు విస్పీ బన్. ఒక బన్ లాగా ముడుచున్నటువంటి తెల్లని జుట్టుతో ఆమె కలిగి ఉందన్నమాట. షీ వాజ్ గేజింగ్ అవుట్ ఎట్ ద గార్డెన్. ఆమె గార్డెన్ వైపు తదేకంగా చూస్తూ ఉంది. హలో ఐ సెడ్. షీ టర్న్డ్ అండ్ లుక్డ్ అట్ మీ వేకెంట్లీ. ఆమె నా వైపు హలో అనగానే చూసింది. ఎలా చూసిందంటే వేకెంట్లీ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా, ఆసక్తి లేకుండా చూసింది. హ్యాపీ క్రిస్మస్ కానీ ఐ వెంట్ ఆన్. తనకి నేను క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పాను. ఐ ఫౌండ్ దిస్, ఐ థింక్ ఇట్స్ యోర్స్. ఇది నాకు దొరికింది, ఇది మీదేనేమో అంటూ యాజ్ ఐ వాజ్ స్పీకింగ్ హెర్ ఐస్ నెవర్ లెఫ్ట్ మై ఫేస్. ఆమెతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళు నా మొహాన్నే చూస్తూ తదేకంగా చూస్తూ ఉన్నాయి. ఐ ఓపెన్ ద టిన్ బాక్స్ అండ్ గేవ్ ఇట్ టు హెర్. నేను ఆ టిన్ బాక్స్ని ఓపెన్ చేసి తనకి ఆ లెటర్ని ఇచ్చాను. దట్ వాస్ ద మూమెంట్ హెర్ ఐస్ లిట్ అప్ విత్ రికగ్నిషన్ అండ్ హెర్ ఫేస్ బికమ్ సఫ్యూజ్డ్ విత్ సడన్ గ్లో ఆఫ్ హ్యాపీనెస్. ఆ క్షణంలో ఆమె కళ్ళు గుర్తింపుతో కాస్త వెలిగినట్టుగా అనిపించింది, గుర్తించినట్టుగా అనిపించింది. లెటర్ని చూసి గుర్తుపట్టిందనమాట తను. హెర్ ఫేస్ బికమ్ సఫ్యూజ్డ్ విత్ సడన్ గ్లో ఆఫ్ హ్యాపీనెస్. ఒక్కసారి సడన్గా ఆమె ఫేస్ హ్యాపీనెస్తో వెలిగిపోయిందనమాట. ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద డస్క్, హౌ ఐ హ్యాడ్ ఫౌండ్ ఇట్. ఆ డస్క్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అది నాకు ఎలా దొరికిందో చెప్తూ ఉన్నాను. బట్ ఐ డోంట్ థింక్ షీ వాజ్ లిజనింగ్. కానీ ఆమె వింటున్నట్టుగా లేదు. ఫర్ ఎ వైల్ షీ సెడ్ నథింగ్ బట్ స్ట్రోక్డ్ ద లెటర్ టెండర్లీ విత్ హెర్ ఫింగర్ టిప్స్. కాసేపు ఆమె ఏం చెప్పలేదు కానీ ఆ లెటర్ని తన ఫింగర్ టిప్స్తో ఇలాగా నిమిరింది. టెండర్లీ అంటే ఆప్యాయంగా నిమిరింది, విత్ అఫెక్షన్. సడన్లీ షీ రీచ్డ్ అవుట్ అండ్ టుక్ మై హ్యాండ్. సడన్గా ఆమె నా వైపు వచ్చి నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. హెర్ ఐస్ వర్ ఫిల్డ్ విత్ టీయర్స్. తన కళ్ళు కన్నీటితో నిండిపోయినాయి. యూ టోల్డ్ మీ యుడ్ కమ్ హోమ్ బై క్రిస్మస్ డీరెస్ట్. నువ్వు చెప్పావు క్రిస్మస్ కల్లా ఇంటికి తిరిగి వస్తానని చెప్పావు కదా. అండ్ హియర్ యు ఆర్, ఇదిగో వచ్చేసావు నువ్వు. ద బెస్ట్ క్రిస్మస్ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్. నీ రాకే నాకు ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప క్రిస్మస్ బహుమతి. కమ్ క్లోజర్ జిమ్ డియర్, సిట్ డౌన్. దగ్గరగా జిమ్, కూర్చో అని తన భర్తగా ఊహించుకుంటూ రచయితని దగ్గరికి చేరనిచ్చిందనమాట. ఐ సాట్ డౌన్ బిసైడ్ హెర్. పక్కన కూర్చున్నాను. అండ్ షీ కిస్డ్ మై చీక్. ఆమె నా బొగ్గ పైన ముద్దు పెట్టింది. ఐ రీడ్ యువర్ లెటర్ సో ఆఫెన్ జిమ్ ఎవ్రీ డే. నీ లెటర్ రోజంతా చదువుతుండేదాన్ని. ఐ వాంటెడ్ టు హియర్ యువర్ వాయిస్ ఇన్ మై హెడ్. నా ఆలోచనల్లో నీ స్వరాన్ని నింపుకునేదాన్ని. ఇట్ ఆల్వేస్ మేడ్ మీ ఫీల్ యు ఆర్ విత్ మీ. అలా చేసేటప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు అనిపించేది. అండ్ నౌ యు ఆర్. ఇప్పుడు నువ్వు నిజంగా నాతోనే ఉన్నావు. యు ఆర్ బ్యాక్, యూ కెన్ రీడ్ ఇట్ టు మీ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నువ్వు వెనక్కి వచ్చేసావు కదా, నీ అంతటి నువ్వే నాకు అది చదివి వినిపించు. వుడ్ యూ డూ దట్ ఫర్ మీ? నా కోసం అలా చేస్తావా జిమ్ డియర్? ఐ జస్ట్ వాంట్ టు హియర్ యువర్ వాయిస్ అగైన్. నీ వాయిస్ని మళ్ళీ నేను వినాలనుకుంటున్నాను. ఐ లవ్ దట్ సో మచ్. నువ్వు అలా చేయడం నాకు చాలా ఇష్టం. అండ్ దెన్ పెర్హాప్స్ వీ హ్యావ్ సమ్ టీ. మనం తర్వాత కాసేపు టీ తాగుదాం. ఐ మేడ్ యూ ఏ నైస్ క్రిస్మస్ కేక్, మ్యారేజ్ పాన్ ఆల్ అరౌండ్. నీకోసం ఒక మంచి క్రిస్మస్ కేక్ కూడా తయారు చేశాను నేను. మ్యారేజ్ పాన్ని తయారు చేశాను. ఐ నో హౌ మచ్ యూ లవ్ మ్యారేజ్ పాన్. నీకు మ్యారేజ్ పాన్ అంటే ఎంత ఇష్టమో కదా అంటూ ఈ రచయితను తన భర్తగా ఊహించుకుంటూ ఆమె ఈ విధంగా చెప్పింది. మైకేల్ మార్పుజ్ అనే రచయిత రచించిన బుక్ ఇది. ఆయన చిల్డ్రన్ నవల్స్ చాలా రాశారు. అలాగే వార్ హార్స్ అనే ఒక చక్కని నవల్ని ఆయన మనకు అందించారు. ఆయన ఇంగ్లాండ్కి చెందిన రచయిత.